హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట కొత్తిమీర పచ్చడి. సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇడ్లీ, దోశ, ఏ టిఫిన్ ఐటెం కన్నా కొత్తిమీర పచ్చడి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి తయారీ విధానం. కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ కొత్తిమీర ఒక పిడికెడు తీసుకున్నాము, 4 పండు టమోటాలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము. మొదట ఈ కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా? ఆనియన్ వేసుకోకపోయినా పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తిమీరని ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీరని పక్కన తీసి పెట్టుకుని టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా 2గా కట్ చేసుకోవాలి. చాలా సూపర్ పచ్చడి. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తయారీ విధానం చూద్దాము. మొదట స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. సన్న మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన పచ్చిమిరపకాయలు కూడా వేసి కాసేపు అయితే వేగనివ్వాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్గా ఉంటుంది పచ్చడి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కూడా వేసి కాసేపు అయితే వేగనివ్వాలి. మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులు, పచ్చిమిర్చి తీసి పక్కన ఉంచుకుందాము. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ పప్పులు, పచ్చిమిర్చి తీసి వేరే ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసి పక్కన ఉంచిన కొత్తిమీర వేసుకోవాలి. సన్న మంట పెట్టుకుని ఈ కొత్తిమీరని అయితే వేయించుకోవాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఈ కొత్తిమీరని పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పక్కన ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి అయితే బాగా కలిపేసి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయితే మగ్గించేసుకోవాలి. మూత పెట్టుకుని సన్న మంట పెట్టుకుని మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి. చాలా సూపర్ పచ్చడి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి, టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే మగ్గిపోయాయి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు దించి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలు బాగా చల్లారాయి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేపి పక్కన ఉంచిన పచ్చిమిర్చి, పప్పులు వేసుకుని నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని
ఒకసారి అయితే మిక్సీ చేద్దాము. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి బరగ్గా. ఇప్పుడు ఇందులో మగ్గించుకున్న కొత్తిమీర టమాటో మిశ్రమం వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇదండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేద్దాము. కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ పచ్చడికి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 5 అల్లరేకులు కచ్చపచ్చ దంచేసి వేసేయాలి వెల్లుల్లి, ఒక అర స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి అయితే బాగా కలిపి, ముందుగా మనం రుబ్బి పక్కన ఉంచిన చట్నీ అన్నమాట. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా. ఈ పచ్చడి అయితే కాసేపు అయితే వేగనివ్వాలి ఆయిల్లో. సన్న మంట పెట్టుకుని కాసేపు అయితే ఈ పచ్చడి వేగనివ్వాలి. అంతే, గుమ్మగుమ్మలాడే కొత్తిమీర పచ్చడి రెడీ. ఇదండి ఫ్రెండ్స్, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది కొత్తిమీర పచ్చడి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్.